పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విడుదలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రమోషన్ లో భాగంగా వరుసగా అస్త్రాలు సంధిస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా పవన్ స్వయంగా పాడిన వాషియో వాషిని రిలీజ్ చేశారు. సాంగ్ ఎలా ఉందో తెలుసా? పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఓ జాస్ గంభీర అనే గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మి ఫస్ట్ టైం తెలుగు మూవీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన వాసియో వాషి సాంగ్ సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఈ సాంగ్ లో జపనీస్ డైలాగుతో అదరగొట్టేశారు పవన్ కళ్యాణ్. మెగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓజీ ఫీవర్ ని పెంచేలా ఉంది వాషియో వాషి సాంగ్. ఓజీ ది పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే విలన్ క్యారెక్టర్ పేరు ఓమి. ఈ సాంగ్ లో భాగంగా ఓమికి వార్నింగ్ ఇచ్చే బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన సాంగ్ ఇది. ఓమి ఓ మై డియర్ ఓమి, ఎగిరెగిరి పడుతున్నా, నిన్ను నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకు చెప్తాను విను అంటూ పవన్ జపనీస్ డైలాగులతో ప్రారంభమైన వీడియో అద్దిరిపోయింది. వాషియో వాషియో వాషి ఒసేయో నో వాషి ఓ కిరోసునివా మజు సుబాబా ఓ కిరి ఒటోసో హిట్సియుగా ఆరు బాబు. నోరు తిరగడం లేదు కదా, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జపనీస్ డైలాగ్ ని చాలా ఈజీగా చెప్పేశారు. డబ్బింగ్ స్టూడియోలో పవన్ పాడుతున్న వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు. స్టూడియోలో పాడుతున్నప్పుడు చూస్తేనే ఇంత ఇంటెన్స్ గా ఉందంటే థియేటర్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సుజిత్ కొత్తగా చూపిస్తున్నాడని అనుకున్నారంతా. కానీ లుక్ మాత్రమే కాదు, క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ అన్నీ కొత్తగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఓజీ సినిమాలో ఇంతవరకు చూడని పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నాం అన్నమాట. ఇది నిజంగా ఫ్యాన్స్ ఊహించలేదు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాషియో వాషి లిరిక్స్ స్వయంగా పవన్ కళ్యాణ్ రాసి పాడినట్లు మూవీ యూనిట్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం జపనీస్ సాహిత్యాన్ని వివరిస్తూ పేపర్ పై ఈ లైన్స్ రాశారంటూ పవన్ హ్యాండ్ రైటింగ్ తో ఉన్న నోట్ షేర్ చేశారు ఓజీ టీమ్. ఈ లిరిక్స్ అర్థాన్ని కూడా చెప్పారు. డేగా ఓ డేగా, వైల్డ్ ఈగల్ ను చంపాలంటే ముందుగా దాని రెక్కలను నరికేయాలి. అది నేలపై పడినప్పుడు దాని కళ్ళు పీకేయాలి. గుడ్డిగా మారిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు దాని కాళ్లను నరికి కదలకుండా చేస్తారు. అప్పుడే దాని వైల్డ్ హార్ట్ ని బయటికి తీయగలరు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా ఓ మీకి ఓజీ ఇచ్చిన వార్నింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉందో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.